వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో పైథాన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, సో మనకి పైథాన్లో మెయిన్గా 2 కండిషన్స్ అయితే ఉంటాయి, లైక్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, సో ఇవేంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ ఇవి కాకుండా ఎలిఫ్ అనే ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ ఉంటుంది. సో వీటిని ఎలా యూస్ చేయాలి అండ్ మనం వీటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఏంటంటే పైథాన్ అనేది కొన్ని లాజికల్ కండిషన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, లైక్ అండ్, ఆర్, నాట్ అని చెప్పేసి. అలాగే ఆపరేటర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో అవన్నీ ఇక్కడ పైథాన్ ఇఫ్ కండిషన్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ ఈ పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది ఆ కండిషన్స్ని. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్స్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ మనం పైథాన్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ అనేది ఏంటి అంటే అదొక కండిషనల్ స్టేట్మెంట్. సో ఇదేం చేస్తుంది అంటే ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇఫ్ అనే సింటాక్స్ని యూజ్ చేసుకొని మనం లైక్ కండిషన్ అయితే రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. హియర్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చి ఇలాగా కాలన్ అయితే ఇస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ అయితే రాస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఏ ఈక్వల్ టు 33 అండ్ బి ఈక్వల్ టు 200 అని చెప్పి తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే కండిషన్ అనేది చెక్ చేయాలి. సో మనం కండిషన్ ఇక్కడ ఏమి ఇస్తున్నాము అంటే బి అనేది ఏ కంటే గ్రేటరా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ కరెక్ట్ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇండెంటేషన్ తోటి ఉంది. సో మనం పైథాన్లో కండిషన్స్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనం ఏంటి అంటే ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే ప్రింట్కి ముందల ఇక్కడ మనకి ఒక 4 స్పేసెస్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు 100 అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో 100 అండ్ బి ఈక్వల్ టు 200. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కండిషనల్ స్టేట్మెంట్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ బి అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. ఒకవేళ గ్రేటర్ కనుక అయితే ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్పేసి రాయాలి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే సో 100 అనేది 200 కంటే గ్రేటరా? రాంగ్. సో మనకి అవుట్పుట్ అనేది ఏమీ ప్రింట్ అవ్వదు. హియర్ మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు. అదే ఇక్కడ ఏ అనేది లెస్ దాన్ బి అని చెప్పన్నాం, అంటే బి కంటే తక్కువ కదా ఏ. సో ఈ కండిషన్ ట్రూ, అప్పుడు మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. లైక్ ఏ ఈజ్ ఇక్కడ మనం ఏంటి అంటే ఏ ఈజ్ లెస్ దాన్ అని చెప్పి పెడదాం. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి. సో మనకి అప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్ కదా. సో లైక్ కండిషన్ కరెక్ట్ కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం జస్ట్ ఇఫ్ కండిషన్ని ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఫాలో అవ్వాల్సింది ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వితౌట్ ఇండెంటేషన్ కనుక మనం చేస్తే మనకి ఏంటి అంటే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ కింద ఇండెంటేషన్ అనేది ఇవ్వలేదు. సో మనం కూడా ఒకసారి ఇక్కడ ఇండెంటేషన్ తీసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. హియర్ మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంట్ బ్లాక్ అని. ఓకే, సో మనం ఏంటి అంటే ఇక్కడ స్పేసెస్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. సో అట్లీస్ట్ 4 స్పేసెస్ అనేవి ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఈ విధంగా మనకి ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇండెంటేషన్ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇండెంటేషన్ కనుక ఇవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది ఒకటి రైజ్ అవ్వటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఎలిఫ్ అనేది ఉంటుంది. సో ఎలిఫ్ అంటే మనకి సింపుల్గా ఎల్స్ ఇఫ్ అంటే ఇదేంటి అంటే ఇఫ్ మనం ఒక కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేయాలి అనుకుంటాం, అవునా.
సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలిఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ద ప్రీవియస్ కండిషన్స్ ఆర్ నాట్ ట్రూ దెన్ ట్రై దిస్ కండిషన్. ఇక్కడ చూద్దాం. సో A = 33, B = 33 అని చెప్పి అనుకున్నాం. సో B అనేది A కంటే ఎక్కువ అని చెప్పి చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ ఎక్కువ అయితే B ఈజ్ గ్రేటర్ దాన్ A అని ప్రింట్ చేయమంటున్నాం. లేదు అంటే ఇంకొక కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఎలిఫ్. సో ఏంటి, A = B అంటే ఒకవేళ పైన కండిషన్ ట్రూ కాకపోతే ఈ కండిషన్ ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పేసి చెక్ చేయటం మనం. సో 33 = 33. సో మనకి ఇది ట్రూ. సో ఈ కండిషన్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూద్దాం. సో ఇఫ్ A > B అని చెప్పి అన్నాం. సో ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే ప్రింట్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అని చెప్పేసి అంటాం. లేదు అంటే ఇంకో కండిషన్ చెక్ చేద్దాం. ఎలిఫ్ లైక్ A అనేది లెస్ దాన్ B. ఓకే, సో A లెస్ దాన్ B అంటే ప్రింట్ ఆఫ్ A ఈజ్ లెస్ దాన్ B. ఓకే, సో ఈ టూ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో సి హియర్ మనకి అవుట్పుట్ అయితే A ఈజ్ లెస్ దాన్ B అని వస్తుంది. సో ఈ విధంగా ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ వర్క్ అవుతాయి. సో ఎల్స్ ఇఫ్ని షార్ట్ కట్లో మనం ఎలిఫ్ అంటాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి ఎల్స్. సో ఇఫ్ ఎలిఫ్ అనేది ఆప్షనల్. సో మీరు ఎల్స్ ఇఫ్ రాయొచ్చు, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా ఎల్సే యూజ్ చేసుకోవచ్చు. సో ఎలిఫ్ అనే కండిషన్ ఆప్షనల్. సో మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. సో ఎల్స్ అనే కండిషన్ మాత్రం మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎల్స్ అనే కీవర్డ్ తోటి మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే A అనేది 200, B = 33. సో ఒకవేళ ఫస్ట్ 33 అనేది A కంటే గ్రేటర్ అయితే B ఈజ్ గ్రేటర్ దాన్ A అని చెప్పేసి అంటున్నాం. లేదు అంటే సెకండ్ కండిషన్ ఎలిఫ్. సో A = B అంటే 33 అనేది 200కి ఈక్వల్ టు అంటే ఈక్వలా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఈక్వల్ అయినప్పుడు A అండ్ B ఆర్ ఈక్వల్ అంటాం. లేదు అసలు ఈ టూ కండిషన్స్ కూడా కాదు అన్నప్పుడు ఎల్స్ కండిషన్ వాడతాము. సో A గ్రేటర్ దాన్ B అని. ఓకే, సో మనం ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో A = 500 అండ్ B = 1000 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, సో ఇఫ్ A అనేది గ్రేటర్ దాన్ B అయినప్పుడు సో ప్రింట్ ఆఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B. లేదు అంటే ఎలిఫ్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఎలిఫ్ ఇక్కడ ఏంటి, మనం A = B అని చెప్పేసి చెక్ చేద్దాం. అంటే ఒకవేళ ఈక్వల్ అయితే ప్రింట్ A ఈజ్ = B అన్నాం. లేదు అంటే ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇంకా అసలు ఏ కండిషన్స్ పైనవి కాదు అన్నప్పుడు మనం ఇంకా B అనేది గ్రేటర్ దాన్ A అందాం. ఓకే, సి హియర్ మనకి అవుట్పుట్ అనేది B ఈజ్ గ్రేటర్ దాన్ A అని వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటి అంటే డైరెక్ట్గా ఇన్పుట్స్ అనేవి తీసుకుంటున్నాం కదా. సో ఇలా కాకుండా మనం ఏం చేద్దాము అంటే యూజర్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి చెక్ చేద్దాం. సో యూజర్ నచ్చిన ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అని. సో దానికోసం మనం ఏంటి అంటే ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకే, సో కింద కూడా సో ఇన్పుట్ ఆఫ్. సో మనకి ఇలా ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్ట్రింగ్ అనేది ఇన్పుట్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏంటి వాల్యూస్ని కదా, సో నెంబర్స్ని కదా మనం తీసుకోవాల్సింది. సో అప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని టైప్ కన్వర్షన్ చేయాలి. లైక్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి చేస్తాము. సో సేమ్ హియర్ ఇక్కడ కూడా సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ A అనే దానిలో మనం యూజర్ ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ని మనం ప్రింట్ చేయమని చెప్తున్నాం. లైక్ వాటి మీద కండిషన్స్ చెక్ చేయమని. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయాలి. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 100 అని ఎంటర్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి 200 అని చెప్పేసి అంటాను.
సి హియర్. సో మనకి బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని వచ్చింది. సో ఇలాగ మనం యూజర్ ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. సో లైక్ రన్ టైంలో. ఓకేనా? సో మీరు అదేవిధంగా ఇక్కడ ఇంట్ బదులు ఫ్లోట్ అని కూడా తీసుకోవచ్చు. అండ్ ఆర్ఎల్స్ మీరు ఎస్టిఆర్ అని ఇవ్వకపోయినా అది నార్మల్గా స్ట్రింగే బై డిఫాల్ట్గా. ఓకే. సో ఈ విధంగా మనం టైప్ కన్వర్షన్ చేసి ఆర్ ఇన్పుట్స్ని ఎలా అయితే తీసుకోవాలో మనం ఈ విధంగా చూసాం. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూసినట్లయితే మనం ఎలిఫ్ని యూజ్ చేయకుండా ఎల్స్ కండిషన్ని కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. సో ఎందుకు అంటే ఇఫ్ కింద మనం స్పేసెస్ అనేది ఇవ్వలేదు. ఓకే. సో దీని ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఇండెంటేషన్ ఎర్రర్ అని. సో మనం దానికోసం ఇక్కడ స్పేసెస్ అనేది ఇవ్వాలి. సి బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఏ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ చెక్ చేసాం. అండ్ ఎలిఫ్ కండిషన్ ఎలా యూజ్ చేయాలో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో షార్ట్ హ్యాండ్ ఇఫ్ అంటే మనం ప్రీవియస్గా ఇఫ్ స్టేట్మెంట్ తెలుసుకున్నాము, ఎల్స్ ఇఫ్ లైక్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూసాం. సో వాటిని షార్ట్ హ్యాండ్లో ఎలా రాయాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ ఇఫ్. సో ఇఫ్కి షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఎలా రాస్తాము అంటే, సో ఫస్ట్ చూడండి ఇదేంటి అంటే వన్ లైన్ ఇఫ్ స్టేట్మెంట్. ఫస్ట్ అయితే మనం ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్పి. సో దీనికోసం ఫస్ట్ ఏ ఈక్వల్ టు 100 అంటున్నాము. సో అండ్ బి ఈక్వల్ టు 200. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఇక్కడే ప్రింట్ చేయాలి. సో ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఇది రాంగ్ కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 200 అండ్ ఇక్కడ 100 తీసుకుందాం. సో ఇప్పుడు కండిషన్ ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్ అయితే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. ఓకే. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్ నోటేషన్ అయితే రాస్తాం. ఓకే. నెక్స్ట్ సో షార్ట్ హ్యాండ్ ఇఫ్ అయిపోయింది. సో షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అనేది మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేయి, లేదు అంటే ఇంకొక స్టేట్మెంట్ ప్రింట్ చేయమని. సో దానికి సింటాక్స్ ఎలా రాస్తాము అంటే సి హియర్. ఇఫ్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేయి అంటే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ముందర రాస్తాము లైక్ ప్రింట్ ఆఫ్ ఏ అని, లేదు అంటే ఎల్స్ ప్రింట్ బి అని. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఎప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు. ఓకే. సో ఎల్స్ ప్రింట్ ఆఫ్ మనం లేదు అంటే ఏం చేయాలి, ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఓకే. సో మనం ఈ విధంగా ప్రింట్ చేస్తాం. సో ఏంటి ఇక్కడ, సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి లైక్ ఇది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని, లేదు అంటే సో ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సి హియర్ మనకి అవుట్పుట్ అయితే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 50 తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, ఈ కండిషన్ ఫాల్స్ కదా. సో ఇది ప్రింట్ అవ్వాలి మనకి. సో సి హియర్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. సో మనం ఈ విధంగా షార్ట్ హ్యాండ్ నోటేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం 3 కండిషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు లైక్ మల్టిపుల్ ఎల్స్ స్టేట్మెంట్స్ లాగా. సో ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ ఏ అని ప్రింట్ చేయమంటున్నాం, లేదు అంటే ప్రింట్ ఈక్వల్ టు అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. ఏది మనం ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే సో అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఇంకా లేదు అన్నప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మొత్తం తీసేద్దాం. సో
సో ఇక్కడ a ఈక్వల్ టు 50 అండ్ b ఈక్వల్ టు 50 తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ఏం చేయాలి, ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఇక్కడ సో ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఇఫ్ ఎప్పుడు ఏ అనేది గ్రేటర్ అయినప్పుడు, ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు, లేదు అంటే లైక్ ఎల్స్ ప్రింట్ బి ఈస్ సో ప్రింట్ బి ఈస్ గ్రేటర్ దాన్. సో మనం ఇక్కడ ఏంటంటే ఎలిఫ్ వాడుకున్నాము, ఇది తీసేస్తాను. ఓకే, ఎల్స్ ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎప్పుడు మనం ఏం చెక్ చేయాలి అంటే ఇక్కడ ఇఫ్ ఇంకో కండిషన్ కదా, సో ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. ఓకే, సో ఇంకా ఇది కూడా కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేసుకోవాలి. ఎల్స్ ప్రింట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. లేదు ఎల్స్ ఇఫ్ ఇది ఇట్లా రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే, సో ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చెయ్యి అని చెప్పేసి. ఇంకా అది కూడా కాదు అన్నప్పుడు ఎల్స్ ప్రింట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని. సో ఇప్పుడు చూద్దాం, మనకి అవుట్పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది. సో ఇలాగా సింగిల్ లైన్లో మనం రాయొచ్చు. సో ఇవన్నీ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాజికల్ అండ్ ఆర్ ఇవి యూస్ చేసుకొని ఎలా చేద్దామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు 50 అని చెప్పి తీసుకుందాం అండ్ బి ఈక్వల్ టు 100 అని చెప్పేసి తీసుకుందాం. ఓకే, సో ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ 100. ఓకే, ఇది తీసేద్దాం మనం. సో మనం మీకు అర్థం అవటం కోసం కండిషన్ 1 కండిషన్ 2 అని చెప్పేసి తీసుకుంటాను. సో కండిషన్ 1 వచ్చేసరికి ఏ అనేది గ్రేటర్ దాన్ బి అవ్వాలి అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. ఓకే, సో కండిషన్ 2 ఏమో సో కండిషన్ 2 వచ్చేసరికి ఏ అనేది గ్రేటర్ దాన్ 100 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఏ అనేది బి కంటే గ్రేటర్ అవ్వాలి. ఓకే, సో అలాగే సో ఏ అనేది 100 కంటే గ్రేటర్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మనం ఏం చేద్దామంటే ట్రూ అని ప్రింట్ చేద్దాం. సో ఇఫ్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అని చెప్పేసి అన్నాము. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, యాక్చువల్గా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 50 అనేది 100 కంటే ఎక్కువ కాదు కదా. సో ఇక్కడే మనకి ఒక కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో మనం అండ్ ఆపరేటర్లో ఏం తెలుసుకున్నాము, సో 2 కండిషన్స్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అనేది వస్తుంది, లేదు అంటే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ 1 అండ్ కండిషన్ 2, సో ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఇది మనకి ప్రింట్ అవ్వదు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం, ఏమీ రాదు మనకి. సీ హియర్ మనకి ఏమీ రాలేదు. సో అప్పుడు ఏం చేద్దామంటే ఎల్స్ కండిషన్ని వాడుకుందాం. సో ఎల్స్ ప్రింట్ ఎల్స్ ఇక్కడ ఏం చేద్దామంటే ఒక కండిషన్ అనేది ఫాల్స్ అయింది అని చెప్పేసి చెప్దాం. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఈజ్ ఫాల్స్. సీ హియర్ మనకి అవుట్పుట్ అనేది ఎల్స్ కండిషన్ ప్రింట్ అయింది.
ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ ఆపరేటర్. సో ఆర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఎయిదర్ వన్ ఆఫ్ ద కండిషన్ కనుక ట్రూ అయితే సో మనకి అవుట్పుట్ అనేది ట్రూ రావాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఆర్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అని పెడదాం. ఓకే. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది తీసేద్దాం. సో ఇఫ్ కండిషన్ 1 సో కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 సో ఈ రెండిట్లో ఏది సాటిస్ఫై అయినా సో ప్రింట్ ఎనీ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి అన్నాం. ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే. సో ఎల్స్ సో ప్రింట్ బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో మనకి ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా మనకి అవుట్పుట్ అనేది ఎనీ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అని రావాలి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎనీ ఆఫ్ ద సో ఇక్కడ సంథింగ్ గాట్ ఎర్రర్, ఏ గ్రేటర్ దాన్ బి కదా. సో 50 అనేది 100 కంటే గ్రేటర్. సో ఇది ట్రూ, సారీ ఫాల్స్. అండ్ ఏ అనేది గ్రేటర్ దాన్ 100. సో 50 అనేది గ్రేటర్ దాన్ 100. సో రాంగ్ కదా. సో మనకి అవుట్పుట్ అనేది ఏంటి, 2 కండిషన్స్ ఫాల్స్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఇది వస్తుంది. సో బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 500 అని తీసుకుందాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ 1 అనేది ట్రూ అవుతుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి వస్తుంది. ఓకే. యా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ అనేదేమో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా మనకి ట్రూ అని రావాలి. ఒకవేళ అండ్ యూస్ చేస్తే 2 కండిషన్స్ ట్రూ అవుతాయి, అప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే. నెక్స్ట్ థింగ్, సో నెస్టెడ్ ఇఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో నెస్టెడ్ ఇఫ్ అనేది ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ లైక్ ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ అనేది 41 తీసుకున్నాం. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అప్పుడు ఏంటి, ప్రింట్ అబౌవ్ 10 అని చెప్పేసి చూద్దాం. లేదు అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 20 సో ప్రింట్ అండ్ ఆల్సో అబౌవ్ 20 అని చెప్పేసి అన్నాం. ఎల్స్ అయినప్పుడు బట్ నాట్ అబౌవ్ 20. సో ఈ విధంగా ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 100. సో ఇక్కడ మనం స్పేసెస్ ఉండకుండా చూసుకోవాలి గైస్. ఇండెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. సో బి ఈక్వల్ టు 200. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 100 అన్నాం. సారీ, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 200 అయినప్పుడు సో ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 100. సారీ, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంకొక ఇఫ్ కండిషన్ వాడదు. సో ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 200 అయినప్పుడు ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 500 సో అప్పుడు మనం ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 500 అన్నాం. ఓకే. సో మనం ఇక్కడ ఏంటి అంటే ఏ అనే దానిలో ఇక్కడ 600 తీసుకుందాం. ఏ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. మనకి అవుట్పుట్ అనేది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 500 అని వచ్చింది. ఎందుకు అంటే సో ఫస్ట్ ఏం చేస్తుందంటే 200 కంటే ఏ అనేది గ్రేటర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో ట్రూ కదా మనకి ఇక్కడ. సో తర్వాత ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఈ ఇంకొక కండిషన్ చెక్ చేస్తుంది, ఏంటి 600 అనేది 500 కంటే ఎక్కువ అని చెప్పేసి. సో ఇది కూడా ట్రూ కదా. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 500 అని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఏంటి అంటే ఇది రిమూవ్ చేసేసి ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 550 అన్నాం. సో అప్పుడు కూడా మనకి ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్
550 అన్నా, అప్పుడు చూద్దాం. సో సి హియర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 550. ఇంకా ఫైనల్గా మనం ఏంటి అంటే ఎల్స్ ఏ ఈజ్ ప్రింట్ లైక్ ఏ ఈజ్ లెస్ దాన్ 200 అన్నాం. అంటే ఇక్కడ ఏం చేద్దామంటే సో 100 తీసుకుందాం. సో సి హియర్, సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ఇక్కడే ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడే ఫాల్స్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ ఏ ఈజ్ లెస్ దాన్ 200 అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. సో అదేవిధంగా పాస్ అనే ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. సో పాస్ స్టేట్మెంట్ ఏంటి అంటే సో మనకి కండిషన్ లైక్ మనం ఏమి ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ ఏమి ఇన్సర్ట్ చేయనప్పుడు డైరెక్ట్గా పాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాస్ అనేది యూజ్ చేద్దాం. సో పాస్ అనేది అంటే కీవర్డ్, అది ఏం చెయ్యదు ఇంకా. లైక్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడే ఫాల్స్ అవుతుంది కదా, సో అవుట్పుట్ అనేది మనకి ఏమీ రాదు అప్పుడు. సి హియర్, సో పాస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి ఇంకా ఎటువంటి కండిషన్ అనేది పాస్ అవ్వదు, ట్రూ అంటే లైక్ ప్రింట్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా పాస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఇఫ్ ఎల్స్ అండ్ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ సో ఎలా యూజ్ చేస్తాము అండ్ నెస్టెడ్ ఇఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ కండిషన్స్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి పైథాన్లో లూప్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం. థ్యాంక్ యూ.